రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతునని వారితో చెప్పాను. అన్ని పట్టణాల్లో దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి, అసలు ఇందుకోసమే నేను వచ్చానని చెప్తున్నాడు. లూకా 8:1. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచూ ప్రకటించుచూ ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా. చూసారండి, ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ఆయన ఏం చెబుతూ ప్రచారం చేస్తూ ఆయన సంచారం చేశాడు? దేవుని రాజ్య సువార్త. 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. చాలా స్పష్టంగా రాయబడి ఉంది. 10వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ముందుగా ఇద్దరిద్దరుగా పంపాడు. ఈ రకంగా యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్త చెప్తే చాలా మందికి అర్థం కాకపోతే ఆయన ఏం చేశాడు? వదిలేశాడా? లేదు, ఉపమానాలు చెప్పాడు. వారికి దేవుని రాజ్య సువార్త అర్థం కావటానికి ఎన్ని ఉపమానాలు చెప్పాడు యేసు ప్రభువారు. ప్రతి ఒక్కటి దేవుని రాజ్యం గురించే. 10 మంది కన్యకల గురించి చెప్పినా అది దేవుని రాజ్యం గురించే. ఈస్ట్ గురించి చెప్పినా దేవుని రాజ్యం గురించే. ఆచబడిన ధనం గురించి చెప్పినా దేవుని రాజ్యం గురించే. తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పినా దేవుని రాజ్యం గురించే. ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీ గురించి చెప్పినా దేవుని రాజ్యం గురించే. ఆవ గింజ గురించి చెప్పినా దేవుని రాజ్యం గురించే. అన్ని దేవుని రాజ్యం గురించే చెప్పాడు. ఆ రోజున చాలా తక్కువ మందికి అర్థమైంది. వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడిగారు. అయ్యా, నువ్వు డైరెక్ట్గా చెప్పకుండా ఉపమానాలు చెప్తున్నావు, పారబుల్స్, చిన్న చిన్న కథలు చెప్తున్నావేంటి? అందుకే యేసు ప్రభువారు సమాధానం చూడండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నదే గాని వారికి అనుగ్రహింపబడలేదు. శిష్యులైన మీకు ఓపెన్ గా దేవుని రాజ్య మర్మాలు అనుగ్రహించబడి ఉంది, కానీ జనా మొత్తానికి దేవుని రాజ్య మర్మాలు ఎరగటం అనేది ఇంకా వారికి అనుగ్రహించబడలేదు అంటున్నాడు యేసు ప్రభువారు. 12వ వచనం. కలిగిన వారికి ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. ఏంటది? దేవుని రాజ్య మర్మములు గూర్చిన అర్థం.